महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది కన్యారాశి వారికి. కానీ ఇక్కడ యుతి ఏదైతే ఉందో రవి కుజుల యొక్క యుతి, కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాం, పంచమ స్థానంలో రవి కూడా అక్కడ ఉంటాం. రెండు కూడా అనుకూలించే గ్రహాలు కాదు పంచమ స్థానంలో. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసినంత ప్రాఫిట్ అండ్ అంత లాభం, అంత గుర్తింపు అండ్ మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీకి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చే విషయంలో కొంచెం ఇక్కడ న్యూట్రలైజ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు అయితే తీవ్రమైన చికాకు పరాకు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అంటే ఎలాంటి కళలు వస్తున్నాయి మనకి అనేది మనకి మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ కళల్లో కూడా కొన్ని అన్ప్లెజెంట్ డ్రీమ్స్ వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చేసే ఖర్చు విషయంలో, వ్యయం విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. ఇక గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. ఈ రాశి వాళ్ళకి మేజర్గా. అండ్ సప్తమంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. అంటే మ్యారిటల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో డిలే జరుగుతుందా, అండ్ బిజినెస్లో కూడా టర్న్ ఓవర్ తగ్గుతూ మీకు ఏమన్నా మీ యొక్క ఆఫీస్లో కూడా స్ట్రెస్ పెరుగుతుందా, ఇలాంటివి కొంచెం చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా కళత్రకారకుడైన శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి స్త్రీలతో వివాదాల విషయంలో అయినా, ధనపరమైన విషయాలకి సంబంధించి కొంచెం మనీ స్ట్రక్కింగ్స్ అయినా, ఫాదర్ హెల్త్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి అయినా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం అబ్స్టికల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి మేజర్గా కన్యారాశి వాళ్ళకి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఏంటంటే 2వ స్థానంలో చంద్రుడు, అలాగే ఆ ద్వితీయాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాలు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి మంచి గ్రహం శుక్రుడు. బట్ శుక్రుడు అంత మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా కొంచెం అక్కడ పాపస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మీకు కుటుంబ పరంగా కానీ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా చూస్తే రవి కుజుల యొక్క పంచమ స్థాన సంచారం ఏదైతే ఉందో మీ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ని స్తంభన అనేది క్రియేట్ అవుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ రవికి కుజుడికి విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, లేదా శ్రీరామ రక్ష స్తోత్రం కావచ్చు,
సుబ్రహ్మణ్యకర అవలంబ స్తోత్రం కానీ, ఇంకా ధరణి గర్భ సంభూతం, జపాకుసుమ సంకాసం ఇలాంటి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటూ ఉండటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదిగా చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.